గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సాధారణ గెరిల్లా అనగానే గెరిల్లా వార్ వేరే కనిపిస్తుంది. అవును. అన్ని ఒకేసారి రావు గెరిల్లా అనగానే. మీరు కూడా అదే విధంగా వెళ్ళేవారా? సేమ్. ఎలా? ఇప్పుడు పీకేపల్లి అటాక్ చేయాలని అనుకున్నాం. పీకేపల్లి అటాక్కు ఈ స్పెషల్ గేర్ల స్క్వాడ్ యాడ్ అయ్యే వాళ్ళతోటి కలిసి ఎవరు అప్పర్ ప్లాట్ వాళ్ళు వాళ్ళ పాన్గల్ దళంతో కలిసి మనం పోయి అక్కడ దాడి చేయడానికి పోవాలి. అట్లా అప్పుడు వచ్చినాం. మేము ఫస్ట్ దాడి చేయాలనుకున్నది కొల్లాపూర్ టౌన్లో దాడి చేయాలని అనుకున్నాం. అయితే అది సర్కిల్ ఆఫీస్ వేరే దగ్గర ఉంది, పోలీస్ స్టేషన్ వేరే దగ్గర ఉంది. ఓకే. బలచింతలపల్లి రోడ్డుకు పోలీస్ స్టేషన్ ఉంది, సర్కిల్ ఆఫీస్ ఇక్కడ ఉంది. కాబట్టి మనకు ఈ బలం సరిపోదు, ఇది వద్దు అనుకొని పెద్ద కొత్తపల్లిని ప్లాన్ చేసుకున్నాం. పెద్ద కొత్తపల్లిని ఎందుకు ప్లాన్ చేసుకోవాల్సి వచ్చిందంటే కోడేరు పోలీస్ స్టేషన్ కూడా దాంట్లోనే ఉండే. ఈ నక్సల్స్ భయానికి వాళ్ళు కోడేరు పోలీస్ స్టేషన్ కూడా తెచ్చి దాంట్లోనే పెట్టారు. అప్పుడు దాని మీద దాడి చేయాలని చెప్పేసి ఒక నెల రోజుల నుంచి రెక్కీ స్టార్ట్ చేసి రెక్కీ ఏర్పాటు చేసి తిరిగినాం, అన్ని చేసి లాస్ట్కు ఫైనల్గా దాడికి పోయినాం. ఎన్ని గంటలకు? దాడికి ఈవినింగ్ పోయినాం. అంటే అంతకంటే ఒక బిఫోర్ 1 డే ముందు పోయినాం ఫస్ట్ దాడి చేయాలని చెప్పేసి. ట్రాక్టర్ తీసుకొని పోయినాం. ట్రాక్టర్ ఏమైందంటే మనోళ్ళే ఒక అన్న, ఆయన కూడా చనిపోయాడు. ఆయన ట్రాక్టర్ నడిపేటప్పుడు డొంకలన్నీ ఉంటుండే. డొంక అంటే మీకు అర్థం ఏంటి? డొంక బాట టైప్ ఉంటుంది. అవును. అందరం ఎక్కి వచ్చేసి అది ట్రాక్టర్ ఇట్లా దిగంగానే ఇరుక్కపోయింది. అది వెనక్కి వస్తలేదు, ముందరికి వస్తలేదు. ఇక చూసి ఈరోజు దాడి క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పేసి ట్రాక్టర్ ఇడిచిపెట్టేసి అందరం రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోయినాం. లేట్ అవుతుంది కదా మరి అని వెళ్ళిపోయినాం. మళ్ళీ నెక్స్ట్ డే ఏంటంటే ఏమన్నా డౌట్ వచ్చిందేమో ట్రాక్టర్ ఆడ ఉండడం వల్ల అని ఆ ట్రాక్టర్ ఓనర్కు ఫోన్ చేసి వాళ్ళకి పోయి చెప్పేసి మీ ట్రాక్టర్ మీరు ఎట్లనో లాగా తీసుకుపోండి అని చెప్పేసి అంటే వాళ్ళకి తెలియదు, దాడి చేసామని తెలియదు. అన్నాక వాళ్ళు ఆ ట్రాక్టర్ ఆయన వచ్చేసి తీసుకొని పోయాడు. తర్వాత రోజు ఆపి ఏమన్నా డౌట్స్ వచ్చిందా పోలీసు వాళ్ళకు అని చెప్పేసి అని చూసి వచ్చి మళ్ళీ ఎలాంటిది ఏం లేదు, అంత సేఫ్ సాఫ్గానే ఉన్నారు వాళ్ళు అంటే నెక్స్ట్ డే దాడి చేయాలని పోయినాం. మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం ఈవినింగ్ 5 గంటలకల్లా ఎద్దుల బండ్లు కట్టుకున్నాం. ఈసారి 4 ఎద్దుల బండ్లు. ఎద్దుల బండ్లకు పొనకలు ఉంటాయి. పొనక అంటే ఇది ఇట్లా కావడి లేలే కనిపించకుండా ఉంటుంది చూడండి, వెదురు దెబ్బలతోటి తయారు చేసేది. దాంట్లో వెపన్స్ పెట్టి పైన చింతపల్ల చెట్ల ఆకులు వేసేసినాం. చింతపల్లకాయలు తెంపుకొచ్చిన వాళ్ళలాగా పోవాలని చెప్పేసి అని స్టేషన్ దాకా వచ్చేసి 4 ఎద్దుల బండ్లలో కొంతమంది దాంట్లో ఉండి కొంతమంది బయట ఉండి పోయి స్టేషన్ మీద అటాక్ చేసినాం. స్టేషన్ మీద దాడి చేసినప్పుడు దాంట్లో ఫస్ట్ బుల్లెట్ మనోడు శివుడు చుక్కాపల్లి ఆయన కూర్చొని ఫైర్ చేస్తుంటే ముఖాల మీద కూర్చొని ఫైర్ చేస్తుంటే బుల్లెట్ వచ్చేసి డైరెక్ట్ కొట్టింది. సాంబశివుడు కాదు, శివుడు, ఇంకొక ఆయన శివుడు. ఆయన బుల్లెట్ ఇడ తగలడం వల్ల ఆయన ఆన్నే పడిపోయాడు. అయితే ఇట్లా టేబుల్ ముందు అతల ఎస్ఐ ఉన్నాడు, ఇతల టేబుల్ ముందు వేరే ఒక ఆయన గౌడు ఉన్నాడు, కల్వకోలు గౌడు. ఆయన ఏంటంటే అలా ఎస్ఐ గౌడు కాబట్టి ఈయన ఒక కాకి పాయింట్ వేసుకొని వైట్ షర్ట్ వేసుకొని పోయి ఆయన వస్తున్నాడు. ఇక ఆయన వచ్చి మనం పట్టుకుంటే మనం ఏం చేయలేం కాబట్టి ఈయన కూడా పోలీసే అని చెప్పేసి ఆయన కూడా ఫైర్ కొట్టేస్తే ఆయన చనిపోయాడు. ఆయన ఒక మామూలు వ్యక్తి ఆ రోజు చనిపోవడం జరిగింది. అట్లా ఎస్ఐ ఆయన కవర్ చూసుకొని ఫైర్ చేయడం వల్ల నాకు వచ్చేసి బుల్లెట్ ఇక్కడ దిగింది. ఇక్కడ దిగి ఇటు నుంచి సైడ్ నుంచి వెళ్ళిపోయింది లోపల నుంచి ఇట్లా. అంటే ఎస్ఐ ఫైర్ చేశారు? ఎస్ఐ ఫైర్, భాస్కర్ గౌడ్ పిస్టల్ బుల్లెట్. ఫస్ట్ ఆయన అతల పడిపోయింది, తల నాకు తగిలింది. అట్లా ఇద్దరికి దాంట్లో దాడి జరిగిన దాంట్లో మాకు దెబ్బలు తగిలినాయి. తగిలిన తర్వాత వెనక మన రాజన్న వాళ్ళు అలా ఉన్నారు. అప్పుడు రాజన్న నాగన్న అనేట ఆయన వాళ్ళు ఇద్దరు ఏకేలతోటి వస్తారు లోపలికి. మేమేమో చిన్న వెపన్స్ తోటి ముందు పోయి గేట్ కా నుంచి ఫైర్ చేయాలి, వాళ్ళేమో లోపలికి డైరెక్ట్ వెళ్ళిపోతారు. అంతలోపు మేము అంతా కవర్ చేసి పెట్టాలి. ఆ లోపలనే మాకు దెబ్బలు తగిలినాయి. తర్వాత ఫస్ట్ అయినా ఎందుకంటే కొంచెం బలంగా ఉన్న వాళ్ళను ముందరనే పెడతారు మమ్మల్ని. అట్లా నేను కొంచెం యాక్టివ్గా ఉంటుంటే దాడులలో ముందు ఉంటుంటే అన్న ఆలోచనతో పెట్టినరు. అట్లా బుల్లెట్స్ అదే దళంలో రచితక్క వీళ్ళందరూ కూడా ఉంటున్నారు కదా? ఉండింటారు కానీ పేర్లు అలియాస్ వేరే పేర్లు ఉంటాయి. సరే, అంటే దాడి ఎంతసేపు ఉంటుంది మీ ఇద్దరు మధ్య? మేము మొత్తం 25 మందితోటి పోయినాం దాడికి. 25 మందిలో 4 ఫస్ట్ పెద్ద కొత్తపల్లి గేట్ దగ్గర పోయి అంబుష్ అంటే మందు పెట్టుకొని మందు పాత్ర పెట్టుకొని కూర్చున్నారు మనోళ్ళు. తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ సైడ్ నుంచి కూడా చిన్న బాట ఉంటుంది, అక్కడ ఇద్దరిని పంపించినాం. మిగతా వాళ్ళు ఇక్కడ దాడి చేస్తున్నాం. దాదాపు ఒక 16-17 మంది మీ స్టేషన్ పైన దాడి చేస్తాం. వస్తువులు రాకుండా కూడా
అక్కడే పోయి బస్సులు రోడ్ వెంబడి వెళ్తాయి. ఇది లోపల ఉన్నది పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ అనేది కొంచెం లోపలికి ఉంటుంది, 1 కిలోమీటర్ ఉంటుంది రోడ్ నుంచి లోపల ఉంటుంది. అట్లా దాడి చేసిన దాంట్లో ఏమైందంటే మెయిన్గా మాకు పైన ఏపీఎస్పీ వాళ్ళు ఉన్నారు. ఏపీఎస్పీ వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఒక సైడ్ నుంచి ఫైర్ చేస్తున్నారు. వాళ్ళు నలుగురు ఉన్నారు, అటు 2 ఉన్నారు, ఇటు 2 ఉన్నారు, ఫైర్ చేస్తున్నారు. మనం ఏం చేసినామంటే లోపలికి మందు పాత్ర తీసుకుపోయి ఒక సైడ్ వేలు చేసినాం. అయితే 2 ఒక్కటేసారి వేలిస్తేనేమో మనకు వెపన్స్ ఎక్కువ దొరికేది. ఒక సైడ్ వేల్చిన తర్వాత ఇంకో సైడ్ వేల్చాలని అన్ని పెట్టి బయటకు వచ్చి ఒక సైడ్ పేలవడంతో వాళ్ళు కింద పడిపోయారు. బ్యాక్ సైడ్ ముందరిది పేలలే, ముందరిది వెనక సీరికి వేలుద్దామనే లోపు వైర్లన్నీ ఊసిపోయినాయి అనమాట. ఒకటి పేల్చేసరికి ఈ వైర్లు ఆగవు, ఊడిపోయినాయి. అప్పుడు అంటే ఆ తొందరపాట్లో తెలియక ఆ విధంగా చేసి అట్లా ఫెయిల్. కింద ఉన్న వెపన్స్ అన్ని తీసుకొచ్చినాం. 5 వెపన్స్ దొరికినాయి మాకు. 5 వెపన్స్ తీసుకొని వచ్చినాం. ఒక పోలీస్ అయినా కూడా దొరికింది దాంట్లో. తర్వాత లాకప్లో ఒక ఆయన ఉండే, ఏదో ఎద్దుల బండి దొంగతనం చేసిందంటే లోపల పెడితే అది కూడా ఫైర్ చేసి లాకప్ ఓపెన్ చేసి ఆయనను కూడా తీసుకొచ్చినాం బయటికి. అంటే మీరు 25 మంది వెళ్ళారు, మీలో ఒకరు చనిపోయారా? మాలో ఒకడు మోహన్ అనేది ఆయన చనిపోయారు. సివిలియన్ ఒక ఆయన చనిపోయాడు. సివిలియన్ ఒక ఆయన చనిపోయాడు. ఇద్దరే. వెపన్స్ 5 దొరికాయి. అయితే ఇప్పుడు లోపల ఒక ఆయన వంటలు చేస్తున్నా అని చెప్పేసి ఆయన ఏపీఎస్పీ ఆయన దొరికితే ఆయన దగ్గర మాట్లాడి నువ్వు మనోడు కింద పడిపోయింది కదా తీసుకొని బయటికి రా అంటే ఎత్తుకొని వచ్చిండు బయట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లైట్ వెలుతురు నుంచి కూడా ఫైర్ చేస్తున్నారు. పైనుంచి లైట్ వెలుతురులో మనిషి బయటికి లోపలికి పోతుంటే ఆ నీడను చూసి కూడా ఫైర్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. అప్పుడు మొత్తం మేము లైట్లన్నీ ఫైర్ చేసి పలగొట్టేసినాం. దాదాపు 2 గంటలు జరుగుతుందా? 40 నిమిషాలే చేయాలి అని అనుకున్నాము కానీ 1.5 పైన పట్టింది. చాలా టైం. రెక్కి వేసిన తర్వాత కూడా ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఫెయిల్ ఏం కాలేదు, సక్సెస్ అయినట్లే. కాకపోతే మనోడు అనుకోకుండా అది బుల్లెట్ ఇప్పుడు ఇట్లా డోర్ ఉంటుంది కదా, దాని సైడ్ నుంచి ఫైర్ చేస్తున్నాడు కాబట్టి ఎస్ఐ కొట్టిన బుల్లెట్ డైరెక్ట్ వచ్చి తగిలింది అంతే. దానివల్ల ఒక్క పర్సన్ మాత్రమే లాస్ అయ్యింది. పార్టీ దీని మీద సమీక్ష జరిపిందా? జరిపింది. ఏమన్నారు అంతలో? ఇక ఏమన్నారంటే ఇదే తొందరపాటు, కొంత ఇంకా అనుభవం లేని పిల్లలని ఎట్లా రకరకాలతోటి ఇంకా దాడులు అనేటివి కామన్గా జరుగుతుంటాయి. దీంట్లో లాస్ అవుతాం అనే సంగతి కూడా తెలుసు కాబట్టి. అని వారికి మీ పార్టీ తరఫు అబ్జర్వేషన్ చేయడానికి ఎవరు ఉంటారా? పార్టీకి అబ్జర్వేషన్ అంటే ఏం జరుగుతుందని వాళ్ళు వారిలో ఉండరు, పక్క నుండి ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని చెప్పడానికి ఎవరు ఉంటారా? అట్లా అన్నీ ఏముండదు. అంటే దళంలో అందరూ కలిసే మాట్లాడుతుంటారు. ఫస్ట్ డిసిఎస్ జిల్లా కమిటీ మొత్తం కూర్చుంటుంది. డిసిఎంలు ఉంటారు, డిసిఎస్లు ఉంటారు. అక్కడ కాదు, వారు జరుగుతున్నప్పుడు మీకు వాళ్ళకి యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పుడు ఎంతసేపు ఉన్నా కాషన్ ఫాలో కావాల్సిందే. అప్పుడు మాకు జిల్లా కమిటీ మెంబర్ నాగన్ననే మిస్టేక్ జరిగిందని చెప్పేసి ఆయన విధంగానే మాట్లాడినారు తప్ప ఇంకా ఎలాంటిది అంటే తర్వాత మాట్లాడుతాం. అప్పుడు దాడి జరిగేటప్పుడు ఎలాంటిది అందరూ అయిన తర్వాత ఎక్కడికి కలిసారు? మళ్ళీ మేము యాపట్ల అనే ఒక విలేజ్ ఉంటుంది, యాపట్ల దాకా నడుచుకుంటూ వెళ్ళినాము. అంటే ఆ యాపట్లలో ఒకటి ఎద్దుల బండి కట్టి ఒక ఆయన చనిపోయిన ఆయన ఉన్నాడు కదా, శివుడు నేను ఇద్దరం ఒకటే బండ్లనే పడుకొని పక్కలనే శవం పక్కలనే పడుకున్నా. నేను కూడా బుల్లెట్ దిగింది, బ్లడ్ ఎక్కువ పోయింది కాబట్టి పడుకొని ఆ బండ్లనే పోయినా శవం పక్కలనే. ఆ నుంచి ఒక వాగు వస్తుంది, వాగు దాకా ఎద్దుల బండి వచ్చింది. మళ్ళీ ఆ నుంచి మమ్మల్ని ఎత్తుకొని పోయారు ఇద్దరిని. మీరు ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నారు? ట్రీట్మెంట్ వచ్చేసి అక్కడ నుంచి ముననూరు దగ్గర వీళ్ళు ఉంటారు, నర్సులు ఉంటారు. ఆ నర్సు ఇండ్ల కాడికి ఏకంగా మన వాళ్ళు పిలిపించారు ఒక డాక్టర్ను. ఆ డాక్టర్ వచ్చేసి అక్కడ చూసి మొత్తం చేసి ఇక్కడైతే మనకి ఇటు సైడ్ ఏమో చిన్నగా హోల్ పడుతుంది బుల్లెట్ దిగినప్పుడు, ఇటు సైడ్ ఎక్కువ ఎంట్రీ దగ్గర చిన్నదో ఎగ్జిట్ దగ్గర ఇట్లా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే వెపన్ లో లోపల థ్రెడ్స్ ఉంటాయి. బుల్లెట్ వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్తుంది కాబట్టి లోపల నుంచి బయటకు వెళ్ళేసరికి ఈ విధంగా వెళ్ళింది అనమాట. అట్లా ఈడి దాకా కుట్లేసిండ్రు. అంటే నేను ఏంటంటే సరే ఏదైనా సరే కానీ కరిగిపోయే కుట్లు ఉంటాయి కదా అవి వేయండి అంటే వేసేసి మళ్ళీ రావాలంటే మాకు ఇబ్బంది అని చెప్పేసి చెప్తే వేసి.